వాహనదారులకు ఊహించని షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు ₹2 పెంచింది. ప్రపంచ చమురు ధరలో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు, ట్రంప్ సుంకాల మధ్య ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ అర్ధరాత్రి తర్వాత పెంచిన ఎక్సైజ్ డ్యూటీ అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. మరోవైపు ఎల్పీజీ గ్యాస్ ధరను ₹50 పెంచింది. ఉజ్వల పథకం వినియోగదారులకు ఈ పెంచిన ధర వర్తించనుంది. ఎక్సైజ్ డ్యూటీని పెంచినా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎక్సైజ్ డ్యూటీ భారాన్ని పీఎస్యూ ఆయిల్ కంపెనీలే భరిస్తాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగే లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹2 ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై ₹50 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు ఒక ఊహించని షాక్ అని మనం చెప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు ₹2 పెంచింది. ప్రపంచ చమురు ధరల్లో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు, ట్రంప్ సుంకాల మధ్య ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ అర్ధరాత్రి తర్వాత ఈ పెంచిన ఎక్సైజ్ డ్యూటీ అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. మరోవైపు ఎల్పీజీ గ్యాస్ ధరను ₹50 పెంచింది. ఉజ్వల పథకం వినియోగదారులకు ఈ పెంచిన ధర వర్తించనుంది. ఎక్సైజ్ డ్యూటీని పెంచినా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎక్సైజ్ డ్యూటీ భారాన్ని పీఎస్యూ ఆయిల్ కంపెనీలే భరిస్తాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఇది కొంత ఊరట కలిగించే విషయంగానే మనం చెప్పుకోవాలి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై ₹50 పెంపు, అలాగే పెట్రోల్ డీజిల్ పై లీటర్కు ₹2 ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఇవాళ అర్ధరాత్రి తర్వాత ఈ పెరిగిన ధరలన్నవి అమల్లోకి రాబోతున్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ కొంత మినహాయింపునిచ్చింది. ఏదైతే పెట్రోల్ డీజిల్ పై ఆ పెరిగిన సుంకాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయని స్పష్టం చేసింది. Therefore, is that the average price, not the average, the price per cylinder of LPG will increase by ₹50. In other words, from 500 it will go up to 550, and the other one will go up from 803 to 853. Now, this is a step which we will review as we go along. As it is, we review these every 2 weeks or 3 weeks. And therefore, the excise duty that you have seen increase is not to go on to the consumer on petrol and diesel. As I kept telling you, that excise increase is intended to compensate the oil marketing companies for the 43,000 crore that they have incurred as a loss on the gas part of it.